చేస్తున్నా, ఎక్కడెక్కడైతే టెంపుల్స్ ఉన్నాయో టెంపుల్స్ కమిటీలు, మార్కెట్ కమిటీలు, ఇంకా ఇతర నామినేటెడ్ పోస్టులు ఏమేమి ఉన్నాయో, లైబ్రరీ చైర్మన్లు మా మిత్రుడు సంపత్ చెప్తున్నాడు, నామినేటెడ్ పోస్టులు ఏవేవైతే ఉన్నాయో కార్యకర్తలకు, కష్టపడ్డ వాళ్లకు అవకాశం, రానోళ్లకు అవకాశం ఇచ్చి వాళ్ళందరినీ కూడా తక్షణమే ఆ పదవులలో కూర్చోబెట్టాలని చెప్పి వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలందరికీ నేను ఆదేశాలు ఇస్తున్నా. ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళకే ఇవ్వాలి అని మాట చెప్పడానికే కార్యకర్తల సమక్షంలో కష్టపడ్డ కార్యకర్తలనే వాళ్ళను కుర్చీలలో కూర్చోబెట్టాలి, వాళ్ళకు పదవులు కట్టబెట్టాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారికి ఆదేశాలు ఇస్తున్నా. ఇదే కాదు, 2021 జూలై 7 నాడు మొదటిసారి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను బాధ్యతలు తీసుకున్న 3 సంవత్సరాలు నిరంతరం మీరు నాతో నిలబడి పాదయాత్రలో కావచ్చు, ధర్నాలలో కావచ్చు, దీక్షలో కావచ్చు, కేసీఆర్తో కొట్లాడినప్పుడు వీరోచితంగా మీరు కొట్లాడినరు. ఈ 3 సంవత్సరాలు మొన్న జూలై 7, 2024 నాడు 2 రోజుల క్రితం 3 సంవత్సరాల కాలాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ఈ 3 ఏళ్ళు మీరు కష్టపడి కడుపులో పెట్టి చూసుకొని భుజాల మీద మోసిండ్రు కాబట్టి ఇవాళ పిసిసి అధ్యక్షుడి నుంచి తెలంగాణ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయినా ఎప్పటికీ కార్యకర్తలను గుర్తు పెట్టుకుంటా. ఇవాళ నేను ఈ స్థాయికి ఎదగడానికి ఉపయోగపడ్డ ప్రతి కార్యకర్తకు నేను ఈ వేదిక మీద నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ పదవి నాయకుల వల్ల వచ్చింది కాదు, ఈ పదవి కార్యకర్తల వల్ల, మీ కష్టం వల్ల వచ్చిన పదవి. ఈ పదవి మీ అభ్యున్నతి కోసమే